ఒకప్పుడు ఇతన్ని స్వింగ్ కింగ్ అని పిలుస్తుండే గానీ ఇప్పుడు టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఆడనిస్తలేదు. గానీ ఎందుకు? ఇది 2008 లో జరిగింది. ఒక 19 ఇయర్స్ బక్కగున్న అబ్బాయి క్రికెట్ గాడ్ సచిన్ ని డకౌట్ చేశాడు. ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ బాలర్ గురించే మాట్లాడతారు. అలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఐపీఎల్ లో సెలెక్ట్ అవుతాడు. ఐపీఎల్ లో మంచి మంచి బౌలర్లు ఎక్కువ రన్లు ఇస్తారు. గానీ భువనేశ్వర్ కుమార్ మాత్రం 6 ఎకానమీ మెయింటైన్ చేశాడు. దాంతో 2012 లో ఓడిఐ డెబ్యూ చేశాడు. అది కూడా పాకిస్తాన్ మీద. ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాలే వికెట్ తీస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. అలా కొత్త రికార్డ్ సృష్టిస్తాడు. తర్వాత టెస్ట్ T20 ఓడిఐ అన్ని ఫార్మాట్స్ లో తన స్వింగ్ తో చుక్కలు చూపిస్తాడు. అప్పుడే ఇతనికి స్వింగ్ కింగ్ అని పేరు వస్తుంది. కానీ తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ తన వీక్నెస్ అయింది. 2015 లో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ అవుతాడు. ఆస్ట్రేలియా టూర్ కోసం ఫాస్ట్ బౌలర్ కావాలి. కానీ అప్పుడు భువనేశ్వర్ స్పీడ్ చాలా తక్కువ. స్పీడ్ పెంచడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. స్పీడ్ పెరిగింది కూడా. కానీ స్వింగ్ తగ్గడం స్టార్ట్ అయింది. అలా షోల్డర్ ఇంజురీ అయి టీం నుంచి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే షమీ బుమ్రా, సిరాజ్ లాంటి మంచి ఫాస్ట్ బౌలర్స్ వస్తారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి పర్మనెంట్ గా సెట్ అవుతారు. ఇంజురీ తర్వాత భువనేశ్వర్ చాలా ట్రై చేస్తాడు. కానీ అలా టీమిండియాకి దూరం అవుతాడు.